ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం 2025 టిఫర్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రాబ్లమ్ను మనం డిస్కస్ చేసుకుంటున్నాం. బట్ వెరీ ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ అడిగాడు. ఏమిటి ఆ ప్రాబ్లం చూడండి. కన్సిడర్ ద 11x11 మ్యాట్రిక్స్ అని చెప్పి ఈ విధంగా ఇచ్చాడు మనకు. 11x11 మ్యాట్రిక్స్ ఇచ్చి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్తున్నాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ వాడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే ఆల్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఆర్ నాన్ నెగటివ్ అంటున్నాడు. అంటే ఆ మ్యాట్రిక్స్కి మనము ఐగన్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే ఐగన్ వాల్యూస్ అన్నీ పాజిటివ్లో ఉంటాయి అంటున్నాడు. ఆల్ ఐగన్ వాల్యూస్ ఆర్ పాజిటివ్ అని చెప్తున్నాడు. ఇక్కడ నాన్ నెగటివ్ అంటే అర్థం ఏమిటి? ఆల్ ఐగన్ వాల్యూస్ ఆర్ పాజిటివ్ అని మీనింగ్. ఇది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 ఏం చెప్తున్నాడంటే మనకు స్టేట్మెంట్ 2 ఏం చెప్తున్నాడంటే ఏ ఈజ్ ఇన్వర్టిబుల్. ఏ ఈజ్ ఇన్వర్టిబుల్ అని చెప్తున్నాడు. ఏ ఈజ్ ఇన్వర్టిబుల్. ఇన్వర్టిబుల్ అని చెప్తున్నాడు ఇక్కడ మనకి. సో ఏ ఈజ్ ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఏ ఈజ్ ఇన్వర్టిబుల్. ఏ ఈజ్ ఇన్వర్టిబుల్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్కి ఆల్ ఐగన్ వాల్యూస్ పాజిటివ్ ఉంటాయి. రెండో స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నాడు? ఏ అనే మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ పాసిబిలిటీ ఉంటుంది అంటున్నాడు. అయితే చూస్ కరెక్ట్ ఆప్షన్స్ అని వాడు మనకు ఆప్షన్స్ ఈ విధంగా ఇస్తున్నాడు చూడండి. బోత్ కరెక్ట్, బోత్ ఫాల్స్, ఒకటి కరెక్ట్ ఒకటి ఫాల్స్, ఒకటి ఫాల్స్ ఒకటి కరెక్ట్ అని మనకు ఇలా ఇస్తున్నాడు. అయితే ఇక్కడ మనము గమనించవలసినటువంటిది ఏమిటంటే చూడండి, the given matrix is strictly diagonally dominated matrix. Diagonally dominated matrix. ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ చూడండి, స్ట్రిక్ట్లీ డయాగోనలీ డామినేటెడ్ మ్యాట్రిక్స్. సార్, స్ట్రిక్ట్లీ డయాగోనలీ డామినేటెడ్ మ్యాట్రిక్స్ అంటే దాని అర్థం ఏమిటి సార్ అని కొందరికి డౌట్ ఉంటుంది. దాని యొక్క డెఫినేషన్ మీకు చెప్తున్నా చూడండి. ఇక్కడ డెఫినేషన్ ఏమిటి? స్ట్రిక్ట్లీ డయాగోనలీ డామినేటెడ్ మ్యాట్రిక్స్ అంటే దాని అర్థం ఏ ఈక్వల్స్ టు ఏఐజే n క్రాస్ n బి ఏ మ్యాట్రిక్స్. It is said to be it is said to be strictly diagonally dominated matrix if ఇక్కడ ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎవ్రీబడి ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏం చెప్తున్నామంటే మాడ్యులస్ ఆఫ్ ఏఐఐ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ సమ్మేషన్ ఆఫ్ జే నాట్ ఈక్వల్స్ టు ఐ మాడ్యులస్ ఆఫ్ ఏఐజే. ఇక్కడ ఐ ఫిక్స్డ్. ఇక్కడ ఐ ఫిక్స్డ్ అంటే అర్థం ఏమిటంటే మనము రోస్ను కన్సిడరేషన్ చేస్తున్నాము. ఇక్కడ రోస్ను కన్సిడరేషన్ చేసి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ దీని మీనింగ్ ఏమిటో చూడండి. ఇక్కడ ఏఐఐ అంటే దాని అర్థం ఏమిటంటే మనము ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు ఆ మ్యాట్రిక్స్లో ఇట్లా ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదమ్మా, అవి దాని అర్థం ఏఐఐ అంటే. ఇక్కడ ఏఐఐ చూడ, ఐ వాల్యూ జే వాల్యూ రెండు సేమా, ఐ వాల్యూ జే వాల్యూ రెండు సేమా అంటే ఇక్కడ ఇది. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఏఐఐ ఈజ్ గ్రేటర్ దాన్ సమ్మేషన్ ఆఫ్ జే నాట్ ఈక్వల్స్ టు ఐ మాడ్యులస్ ఆఫ్ ఏఐజే అంటే దీని అర్థము కొందరికి అర్థమై ఉండొచ్చు, కొందరికి అర్థం కాకపోవచ్చు. నేను మీకు క్లారిటీగా చెప్తాను. దీని మీనింగ్ ఏమిటంటే ఫస్ట్ రోలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ డయాగోనల్ అబ్సల్యూట్ వాల్యూ అంటే ఫస్ట్ రోలో ప్రిన్సిపల్ డయాగోనల్కి ఏం చేయాలి? మనము మాడ్యులస్ వేయాల. ఆ వాల్యూ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ అబ్సల్యూట్ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఎలిమెంట్స్. అంటే దాని మీనింగ్ చూడ, ఇక్కడ మనకు ఫస్ట్ రోను నేను తీసుకుంటున్న పిల్లలు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే చెప్తే చూడండి,
ఫస్ట్ రోలో మనకు ఏముంది, ఫస్ట్ రోలో ఏ 1 ఎలిమెంట్ ఎంత ఉంది నీకు, -2. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్, మీరు బాగా అబ్జర్వ్ చేయండి అక్కడ. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి అక్కడ మనకు మ్యాట్రిక్స్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 1 -1/10², ఇక్కడ 1 -1/2² అండ్ సో ఆన్ -1/10² కదా ఉండేది ప్రాబ్లము. కాబట్టి చూడండి అక్కడ ఉన్న ఆ ఎలిమెంట్స్కి మనం ఏం చేయాలంటే చూడండి ఇట్లా కలుపుతూ మాడ్యులస్ వేసుకుంటూ వెళ్ళాల. ఇది దాని అర్థం, ఇది దాని మీనింగ్ ఫస్ట్ రోలో. అప్పుడు చూడండి దీనికి మాడ్యులస్ ఆఫ్ -2 అంటే దాని వాల్యూ ఎంత అంటే 2 అవుతుంది. ఇది మాడ్యులస్ ఆఫ్ 1, ఇంకా ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ -1/2². నువ్వు ఇదంతా నువ్వు సింప్లిఫై చేస్తే ఎస్ నీకు అప్రాక్సిమేట్గా 1.98 కానీ లేదా 1.99 ఇలా రావచ్చు, కానీ 2 అయితే రాదనమాట. ఇట్స్ వాల్యూ మస్ట్ బి గ్రేటర్ దెన్ దిస్. సో మనం ఇలాగే అవలంబిస్తూ వస్తుంటాం, ఇలాగే మనం ఫాలో అవుతూ ఉంటే 11th రోలో మీరు అబ్జర్వ్ చేయండి. 11th రోలో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఎవరో ఒకసారి అబ్జర్వ్ చేయడమా, ఇదే కదా 11th రోలో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. ఈ వాల్యూ యొక్క మాడ్యులస్ వాల్యూ చూడండి, ప్రిన్సిపల్ డయాగోనల్కి మనం ఏం చేస్తాం, మనము మాడ్యులస్ అప్లై చేస్తాము. -2 ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ అబ్సల్యూట్ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఎలిమెంట్స్. అబ్సల్యూట్ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే చూడండి ఇక్కడ ఈ ఎలిమెంట్స్ అన్నిటికి మనం ఏం చేస్తాం, మనము ఇక్కడ మిగిలిన ఎలిమెంట్స్ అన్నిటికీ మనము మాడ్యులస్ వేసి అడిషన్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో 1/101² ప్లస్ -1/102² ప్లస్ -110² అని చెప్తున్నాను. మీరు గమనించుకోండి చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూ కన్నా చిన్నది. ఇది స్ట్రిక్ట్లీ డయాగోనల్లీ డామినేటెడ్ మ్యాట్రిక్స్ అంటే దాని అర్థం ఫస్ట్ రోలో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ యొక్క అబ్సల్యూట్ వాల్యూ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ అబ్సల్యూట్ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఎలిమెంట్స్. అట్లా మనం 11th రోలో చూడండి, 11th రోలో ప్రిన్సిపల్ డయాగోనల్ యొక్క అబ్సల్యూట్ వాల్యూ మిగిలిన ఎలిమెంట్స్కి మనం ఏం చేస్తాము, అన్నిటికీ మాడ్యులస్ వేసి అడిషన్ చేస్తే ఆ వాల్యూ కన్నా ఈ వాల్యూ ఎక్కువగా ఉంది. దీన్ని మనము స్ట్రిక్ట్లీ డయాగోనల్లీ డామినేటెడ్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ SDD. ఓకే, మీకు స్ట్రిక్ట్లీ డయాగోనల్లీ డామినేటెడ్ దాని యొక్క డెఫినేషన్ చెప్పినాను. మీకు ఆ మ్యాట్రిక్స్ నుంచి మీకు దానికి వివరణ కూడా క్లియర్గా ఇచ్చేసిన. నెక్స్ట్, ఈ స్ట్రిక్ట్లీ డయాగోనల్లీ డామినేటెడ్ మ్యాట్రిక్స్కి మంచి ఒక ఎక్సలెంట్ ప్రాపర్టీ ఉంది చూడండి. స్ట్రిక్ట్లీ డయాగోనల్లీ డామినేటెడ్ మ్యాట్రిక్స్ ఈజ్ నాన్ సింగులర్. ఇట్ ఈస్ నాన్ సింగులర్. చూసారు పిల్లలు, స్ట్రిక్ట్లీ డయాగోనల్లీ డామినేటెడ్ మ్యాట్రిక్స్ ఇది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అన్నమాట. నాన్ సింగులర్ అంటే మీ అందరికి తెలుసు కదా, ఎప్పుడైతే మనం నాన్ సింగులర్ అంటున్నామో దానికి డిటర్మినెంట్ ఎలా ఉంటుంది, మనకు నాట్ 0 కదా. అప్పుడు స్టేట్మెంట్ 2 కరెక్ట్ ఆన్సర్ కదా. చూడండి ఇక్కడ స్టేట్మెంట్ 2 ఇస్ ద కరెక్ట్ కదా. స్టేట్మెంట్ 2 కరెక్ట్ అవుతుంది. ఎందుకు? స్టేట్మెంట్ 2 ఏమిస్తున్నాడు చూడండి, స్టేట్మెంట్ 2 అది కరెక్ట్ అవుతుంది. ఎందుకు అక్కడ మీరు గమనించుకోండి. స్టేట్మెంట్ 2 చూడండి, ఇక్కడ ఏ ఈజ్ ఇన్వర్టిబుల్ అని చెప్తున్నాడు. ఎస్, స్టేట్మెంట్ 2 కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే చూడండి మనకి ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ కదా. ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ కాబట్టి ఖచ్చితంగా దానికి ఏ పాసిబిలిటీ ఉంటుంది, ఇన్వర్స్ పాసిబిలిటీ ఉంటుంది. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అందుకే స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ అవుతుంది అన్నమాట. సార్ మరి స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ అయింది కదా, ఒక్కసారి మళ్ళీ ఆప్షన్స్లోకి వెళ్దామా? అన్ని అబ్జర్వేషన్స్ ఉండాలి. ఇప్పుడు చూడండి, అంటే సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. ఇది ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కదా పిల్లలు, ఒకసారి చూడండి మీరే, ఇది కరెక్ట్. మరి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్గా అది కరెక్ట్ అనేది ఇంకా మనం డిసైడ్ చేయలేదు. వెయిట్ ఒక 1 minute. ఇప్పుడు మీరు గమనిస్తే, సో ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ సెకండ్ ఆప్షన్లో
స్టేట్మెంట్ టు ఫాల్స్ అని చెప్తున్నాడు చూడండి ఇక్కడ. సెకండ్ ఆప్షన్లో స్టేట్మెంట్ టు ఫాల్స్ అని చెప్తున్నాడు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ కదా. థర్డ్ ఆన్సర్ చూడండి, స్టేట్మెంట్ టు ఫాల్స్ అంటున్నాడు, ఇది కూడా రాంగ్ ఆన్సర్ కదా. కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ ఫస్ట్దైనా కావాలా లేదా ఫోర్త్దైనా మనకు కావాలా. ఓకే, ఇప్పుడు మనము అగైన్ నేను ముందుకు వెళ్ళిపోతున్నా. ఇప్పుడు చూడండి, మనకు నేను నెక్స్ట్ ఏం యూజ్ చేస్తానంటే ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తాను. సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అండ్ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ రెండు ఈక్వల్గా ఉంటాయని ఈ ప్రాపర్టీని ఉపయోగిస్తాను. ఎప్పుడైతే నేను ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తానో స్టేట్మెంట్ 1 అది కరెక్టా కాదా అనేటువంటిది మనకు నిర్ధారణ అయిపోతుంది. ఇక్కడ ఏం సార్ మీరు λ1 నుంచి λ1కి వేసుకుంటున్న మీరు రాశారంటే మనకి ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ 11x11 కాబట్టి నీకు టోటల్ ఐగన్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి మన దగ్గర? 11 ఉంటాయి. కాబట్టి ఐగన్ వాల్యూస్ యొక్క అడిషన్ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ ఎల్లప్పుడూ ఈక్వల్గా ఉంటాయి. అప్పుడు మీరు గమనిస్తే λ1 ప్లస్ λ2 ప్లస్ 1 λ11 ఈక్వల్స్ టు ట్రేస్. ట్రేస్ అంటే మీ అందరికీ తెలుసు, సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ చూడండి అవి ఎలా ఉన్నాయి. ఒకటి -2, తర్వాత +2, తర్వాత -2, తర్వాత ఇట్లా -2 +2 -2 +2 -2 +2 -2 +2 ఇలా వచ్చేసిందా. కాబట్టి మనం అక్కడ మీరు గమనించుకోవడం మొత్తం 11 వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర. ఆ 11 వాల్యూస్లలో ఎలా ఉన్నాయంటే ఒక వాల్యూ వచ్చేసి -2, ఒక వాల్యూ +2, ఇది ఒక బ్రాకెట్, మళ్ళీ -2 మళ్ళీ +2 ఇది ఒక బ్రాకెట్. ఇట్లా మనం తీసుకుంటా వస్తే చూడండి మళ్ళీ మనకు -2 +2 మొత్తం ఎన్ని బ్రాకెట్స్ వస్తాయి? 5 బ్రాకెట్స్ వస్తాయి. ఈచ్ బ్రాకెట్ కంటైన్ 2 వాల్యూస్. అట్లా ఈ రెండింటికి అడిషన్ 0, ఈ రెండింటికి అడిషన్ 0. ఇంకా లాస్ట్ వాల్యూ ఎవరో చూడండి, నీకు ఇక్కడ లాస్ట్ వాల్యూ ఎవరు? నీకు -2 వచ్చేసింది. నీకు ఆన్సర్ కన్ఫర్మేషన్ అయిపోయింది. దేర్ ఫోర్ చూడండి ఇక్కడ మనకు సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్, సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ మనకి ఎంత వచ్చింది? మనకు -2. -2 అంటే అర్థం ఏమిటి? నెగటివ్ కదా. చూడండి ఐగన్ వాల్యూస్ మనం అడిషన్ చేసినప్పుడు నెగటివ్ వచ్చిందంటే దీని మీనింగ్ ఏమిటంటే చూడండి ఐగన్ వాల్యూస్ మనం కలిపినప్పుడు నెగటివ్ వచ్చిందా? దీని అర్థం ఏమిటంటే ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్లో ఐగన్ వాల్యూస్ అన్ని పాజిటివ్గా ఉండవు. The given matrix does not contain all eigenvalues are non-negative. అదే దాని అర్థం. ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్లో మనకు ఐగన్ వాల్యూస్ను కనుక్కుంటే ఐగన్ వాల్యూస్ అన్ని పాజిటివ్లో ఉండవు. ఎందుకు చూడండి ఇక్కడ ఐగన్ వాల్యూస్ని కలిపినప్పుడు నాకు నెగిటివ్ వచ్చిందా? నెగిటివ్ వచ్చిందంటే దాని అర్థం ఏమిటి? అక్కడ ఉన్న ఐగన్ వాల్యూస్ అన్ని పాజిటివ్ కాదు, నెగిటివ్లు కూడా ఉంటాయి. కాబట్టి దేర్ ఫోర్ ఏ అంటే గివన్ మ్యాట్రిక్స్ డస్ నాట్ కంటైన్ all eigenvalues are non-negative. All eigenvalues are non-negative. కాబట్టి ఏ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది గివన్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఏ అంటే గివన్ మ్యాట్రిక్స్. గివన్ మ్యాట్రిక్స్ ఓకేనా. ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్లో ఐగన్ వాల్యూస్ అన్ని మనకు పాజిటివ్లో ఉండవు. కాబట్టి స్టేట్మెంట్ 1 ఫాల్స్. సో మన ఆన్సర్ ఎవరో చూడండి. అప్పుడు 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా పిల్లలు, చాలా చక్కటి ప్రాబ్లం అడిగినాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చదివి ఇలాంటి వాటిని ప్రాక్టీస్ చేస్తే తిరుగులేని నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కంపల్సరీగా చేయండి.